బీఆర్ఎస్ బీజేపీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం చేసుకుందన్నారు. తన సొంతూరు రంగారెడ్డిగూడలో కాంగ్రెస్ ఓడిపోయిందని ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ అభ్యర్థికి కేవలం 13 ఓట్లే వచ్చాయని వివరించారు. కాంగ్రెస్ సింగిల్ గా పోటీ చేసి 50% పంచాయతీలు గెలిచిందన్న అనిరుద్ రెడ్డి ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ఒక్కతాటిపైకి రావాలన్నారు. 2-3 విడత ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. వీళ్ళు కావాలని గ్రూప్లల్లా బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యే గ్రామంలో ఓడిపోయినారు పెడుతున్నారు. నేను బీఆర్ఎస్ వాళ్ళని ఒకటే అడుగుతున్నాను. 3 క్యాండిడేట్ నిలబడ్డారు కదా రంగారెడ్డిపురంలో, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మళ్ళీ మీ క్యాండిడేట్ ఎన్ని ఓట్లు వచ్చినాయి? 13 ఓట్ల. బీఆర్ఎస్ క్యాండిడేట్కి రంగారెడ్డిగూడెంలో 13 ఓట్లు వచ్చినాయా? అంటే మీరు మీ ఓట్లు ఎక్కడ పోయినాయి? మన బీజేపీకి అన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి క్యాండిడేట్కి? అంటే కేవలం అనిరుద్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి మీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటై మీరు చేస్తారు. అయినా కానీ గెలిచిన ఆనందం నా గ్రామస్తుడే, ఓడిపోయిన సాయి నా గ్రామస్తుడే. మాకు లేని బాధ మీకు బయట మీకేం బాధ ఉంది? నేనేమైనా ఇంటింటికి పోయి నేను ప్రచారం చేసినా? ఎవరైనా గెలవండి, మంచోళ్ళని గెలిపించండి అని చెప్పడం జరిగింది. ఇది సింబల్ లేని, అంటే పార్టీ సింబల్ లేని ఎలక్షన్స్. ఇది ఇండివిజువాలిటీ పైన ఉంటుంది. అంటే ఎవరు ఇండివిజువల్ క్యాండిడేట్ ఎవరు మంచి ఉంటుంది అనేది దానిపైన ఉంటుంది. ఇదేం చేయి గుర్తు, అక్కడ కారు గుర్తు కాదు. 13 ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు మీరు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? మీరా నా గురించి మాట్లాడేది. మళ్ళా రాజాపూర్లో మీకు క్యాండిడేట్ లేకపోయిండే, రాజాపూర్ హెడ్ క్వార్టర్సా మీ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎక్కడ పోయిండు? ఎవరు సపోర్ట్ చేస్తారు? అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ 2 సార్లు ఓడిపోతే ఆయనకు సింపతి ఉన్నది. ఆయన సింపతి మీద ఆయన గెలుస్తారని చెప్పి ఆయన పక్కన నిలబడ్డారు. మీ వల్ల ఆయన ఏం గెలవలేదు, ఆయన ఇండివిజువాలిటీతోని రాజాపూర్లో గెలిచింది. అది కూడా మా ఖాతా అని చెప్పి మాట్లాడుకున్నారు.